నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే టీడీపీ సీనియర్ నాయకులు క్రీస్తు శేషులు లాల్ జాన్ బాషా 12వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఉన్నది. కానీ లాల్ జాన్ బాషా గారు అంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో లాల్ జాన్ బాషా గారు కూడా ఎంపీగా ఉండేవారు. చాలా ప్రేమగా అన్యోన్యత కూడా ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా ఉన్నప్పుడు ఎంపీగా కూడా ఆయన కూడా ఉండటం కూడా జరిగింది.
ఆయన మా కుటుంబం అంటే మాగుంట కుటుంబం అంటే ఎంతో ప్రేమించే వ్యక్తి. ఆయన లేని లోటు అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతో లోటు అది. అయినా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేది కూడా తెలుపుకుంటూ ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా మాగుంట కుటుంబం కూడా లాల్ జాన్ బాషా గారి కుటుంబంకు ఎటువంటి సహాయాలు ఉన్నా కూడా తోడోడు చేదోడుగా ఉంటామనేది కూడా తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇండియా భారత వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో మీ అందరం కలిసి వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ముఖ్యంగా లాల్ జాన్ బాషా గారు బడుగు వర్గాల ప్రజల కోసం, పేదల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. ఆ రోజు అతను రాజకీయ జీవితం ఆరంగేటమే ఒక సంచలనం. దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఆచార్య ఎంజి రంగా గారిని 1991లో గుంటూరు నియోజకవర్గం నుంచి ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఎస్ఎం లాల్ జాన్ బాషా గారని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అతను పార్లమెంటు సభ్యుడిగా గుంటూరు నియోజకవర్గాన్ని కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం చేసిన సేవ మరవలేనిది. ముఖ్యంగా 1999లో ఆ రోజు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా పనిచేసి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి దీపం పథకం ద్వారా మహిళలకు అందిస్తే దాని ద్వారా పేదరికం నిర్మూలించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని తెలియజేస్తుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి లాల్ జాన్ బాషా గారు. అతనికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించు ఆయనకు ఆత్మశాంతి కలగాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులందరికీ, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు ఈరోజు చనిపోయి తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మిగిల్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్తూ కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో, ముస్లిం సంక్షేమంలో ఆయన కీలక పాత్ర వహించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అనేక కీలక పదవులను అధిరోహించి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ముస్లిం సంక్షేమ కార్యక్రమాల అమలులో, అవి రూపకల్పనలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేది. పోలిట్ బ్యూరో సభ్యులుగా తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులని పార్టీలో బలోపేతం చేసిన అనేక వివిధ పదవుల్లో ఆయన ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగినది. ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై ఆయన పూలమాలకు పుష్పాంజలి ఘటించి ఆయన నివాళులు రప్పించారు. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత 2006లో పునః ప్రారంభించి నిరంతరం పేద ప్రజల పక్షాన హక్కుల కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ దేశంలో దళిత బహుజనులకు రాజ్యాధికారం ద్వారానే సాంఘిక మానవత్వం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దాసరి సుందరం తెలిపారు. ముందుగా దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందువలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంబేద్కర్ ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు అంబేద్కర్, పూలే, గౌతమ్ బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలానే 79వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం, ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, జిల్లా ఐఎల్పి కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ జిల్లా యువజన అధ్యక్షులు కటికాల కార్తీక్, రాజశేఖర్, మట్టపు లీలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం. జయప్రదం చేయండి 89వ ఐఎల్పి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని. జయప్రదం చేయండి ఐఎల్పి 89. స్వాతంత్రం వచ్చిన రోజే అంబేద్కర్ గారు ఇక్కడ ఈ పార్టీ పెట్టి స్థాపించారు. అలాగే దీన్ని మనం 89వ వార్షికోత్సవ సభ, స్వాతంత్ర దినోత్సవ సభ రెండు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి మనం ఇప్పుడు మన ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం గారు పూలదండలు వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం మనందరూ తెలిసిన విషయమే. భారత స్వాతంత్ర దినం ఇది 1947లో మన భారత దేశంలో అనేక పోరాటాలు చేసి మొత్తం వాళ్ళ ప్రాణ త్యాగాన్ని చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి రోజు ఈ రోజు. అలానే రెండో వైపున 1936 ఆగస్టు 15వ తేదీన ముంబై నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఇదే రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే ఆ రోజు 11 ఏళ్ళు స్వాతంత్రానికి ఆ పార్టీ ఏర్పాటు చేయడానికి 11 ఏళ్ళు తేడా ఉంది. అందువల్ల ఒకే డేట్లో వచ్చినాయి కనుక స్వాతంత్ర దినోత్సవాన్ని అలానే ఐఎల్పి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని కలుపుకొని ఉమ్మడిగా ఈ అంబేద్కర్, పూలే 3 బొమ్మల సెంటర్, బుద్ధుడు పూలు 3 బొమ్మల సెంటర్లో జరుపుకోవడం అనేది అత్యంత సంతోషకరమైన విషయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ముందుగా ఈ దేశానికి స్వాతంత్రం కోసం అసూలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగధనులకు ఈ సందర్భంగా నేను జోహార్లు అర్పిస్తూ ఆ త్యాగాల్ని ఖచ్చితంగా మనం అంతా అమలు చేయడం కోసం, ఆ త్యాగ నీతుల్ని నిరంతరం గుర్తుపెట్టుకోసం కోసం మనం అందరం కూడా పనిచేయాలని, ఆ వైపున స్వాతంత్రాన్ని అలాగే రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం భారత పౌరులుగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. जोहार महात्मा फूले, जोहार अशोक चक्रवर्ती, जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार ILP, जिंदाबाद ILP, जिंदाबाद 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 ILP, जिंदाबाद जिंदाबाद इंडिपेंडेंट लेबर पार्टी, जिंदाबाद जिंदाबाद इंडिपेंडेंट लेबर पार्टी, जिंदाबाद जोहार डॉक्टर अम्बेडकर, వర్ధిల్లాలి దాసరి సుందరం గారి నాయకత్వం, వర్ధిల్లాలి దాసరి సుందరం గారి నాయకత్వం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. जोहार डॉक्टर अंबेडकर, जोहार डॉक्टर
అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ వర్ధిల్లాలి డాక్టర్ సుందరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత స్వాతంత్రం భారత స్వాతంత్రం భారత స్వాతంత్రం జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతాం. అలానే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతాం. ఇది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు 1936లో ఈ పార్టీని ఆగస్టు 15న కరెక్ట్ ఇదే రోజున ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు బ్రిటిషు ఇండియా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడు ముంబై రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోటీ చేసి 15 స్థానాల్లో అఖండ మెజార్టీ తోటి ఇదే పార్టీ గెలవడం జరిగింది. ఆనాడు అంటరానితనం, కుల వివక్షత, పేదరికం, వివక్షతలు నిత్యం గురైనటువంటి ప్రజలు 15 మంది వాళ్ళ ప్రతినిధిగా ఎంపీలకు వెళ్ళి పార్లమెంట్లో వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి ప్రాణభూతమైనటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేది ఈ సందర్భంగా నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందువల్ల భారతదేశంలో దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు, వివక్ష జరుగుతున్నప్పుడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ శ్రామిక వర్గం కోసం అంబేద్కర్ గారు 1936లో ఆగస్టు 15న పెట్టాడు. ఈనాటికి కూడా 89 సంవత్సరాలు అయింది. ఈ 89 సంవత్సరాలు సందర్భంగా మేము ఇక్కడ ఒకవైపున స్వాతంత్ర దినోత్సవాన్ని, రెండో వైపున పార్టీ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా 3 బొమ్మల సెంటర్ అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాల వద్ద మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు శుభదినం. కారణం ఏంటంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఎన్నో దళిత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో హక్కులు కల్పించి అలాంటి రాజ్యాంగాన్ని మనకు హక్కు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పార్టీని 36లో ఏర్పాటు చేసి యాదృచ్ఛిగా కావచ్చు, కారణం ఏదైనా కానీ ఆగస్టు 15న మనకి 36 ఆయన పార్టీ పెడితే ఆగస్టు 15 47లో స్వాతంత్రం మనకు ప్రకటించబోయారు. అందువల్ల ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది దేశభక్తులు వాళ్ళ అమూల్యమైనటువంటి ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది. అందులో భాగంగానే అలాంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశానికి స్వాతంత్ర రాజ్యాంగం రాసి జాతికి అనేక అవకాశాలు కల్పించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖచ్చితంగా రానున్న కాలంలో బడుగు బలహీన వర్గాల కోసం మన పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో ప్రతి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి ఐఎల్పి పార్టీ కలిసి ఉన్నటువంటి జెండాల్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మొట్టమొదట ఇక్కడ 3 బొమ్మల సెంటర్లో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ భవిష్యత్తులో దళిత బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు కూడా ఐఎల్పి పార్టీని మనం బలపరచాలని, భారత రాజ్యాంగాన్ని
తూట్లు పడవడానికి, రాజ్యాంగ హక్కుల్ని కాలవరావడానికి కొంతమంది అగ్రవర్ణ మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలించడం కోసం భారత జాతి యావత్తు ఐకమత్యమై స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకున్నప్పుడే మనము మన భవిష్యత్తు బిడ్డలు ఖచ్చితంగా సుశాంతితో ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నా పేరు దాసరి సుందరం, ఐఎల్పి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తాను 20 ఏళ్ళ నుంచి. ఖచ్చితంగా నాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పార్టీలో నేను పనిచేయడం అనేది అత్యంత గర్వంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మిత్రులకి జేపీలు అలాగే స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చిన రోజు మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు ఆనాడు స్థాపించారు. ఆ పార్టీ స్థాపించి ఇప్పటికీ 89వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉన్నది. అలాగే మన అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన రోజు పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. అలాగే స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది అసలు పోసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గంలో నడిచి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, అలాగే అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు కొంతమంది అగ్రవర్ణ పార్టీల వారు, దాన్ని మనం ఖండిస్తున్నాం. ఐక్యంగా ఉండి అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని మన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులందరికీ జై. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంటే ఆ రోజు అంబేద్కర్ గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించారని జరుపుకుంటాం. మన స్వాతంత్రం వచ్చేప్పటికి 89 సంవత్సరాలు, 79 సంవత్సరాలు, 11 ఏళ్ళ ముందు 79 సంవత్సరాలు. అయితే 79 సంవత్సరాల్లో మనం సాధించాల్సింది సాధించామా? రావాల్సింది ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సింది అన్ని అందినాయా? మన అభివృద్ధి చెందామా లేదాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి కనీసం 4వ వంతు కూడా మనం పొందలేకపోయాం. మనకి అంబేద్కర్ గారు రిజర్వేషన్ సౌకర్యం అన్నింటినీ తొలగించి వాళ్ళొక్కరే దేశాన్ని పరిపాలించాలి, వాళ్ళే వేయాలి, వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళు కూడా ఉండకూడదు. ఆ రోజుల్లో 1936 సమయంలో అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టడానికి అప్పుడు ఉంది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంటే వైస్రాయ్ దాన్ని అప్పుడు మన దేశాన్ని వెళ్తుండే ఆయన తరఫున, అంటే బ్రిటిష్ ప్రభుత్వం తరఫున వైస్రాయ్ వెళ్తుండే. ఆయన దగ్గర ఈయన సలహాదారుడుగా ఉన్నాడు. నా బ్రీఫ్గా చెప్పండి అన్న, ఒక నిమిషంలో అదే బ్రీఫ్గా చెప్పండి అన్న, మొత్తం చెప్పేసాడు ఆల్రెడీ. వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈయన కాబట్టి అప్పుడు 18 గంటల రోజుకి కూలీ వర్క్ పనిచేయాల్సి వచ్చింది లేబర్. ఆ 18 గంటలు పనిచేస్తున్న లేబర్ని తర్వాత 14 గంటలు మారి ఆ 14 గంటలకు కూడా కాకుండా అంబేద్కర్ గారు ఆ వైస్రాయ్తో మాట్లాడి దాన్ని 8 గంటలకు మార్చడానికి ఈ దేశంలో ప్రయత్నం చేశాడు. అంటే లేబర్కి కావాల్సిన పని గంటలు తగ్గించాడు రోజుకి. అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా అనేక రకాల సౌకర్యాలు తగ్గించాడు. ఇవన్నీ మనకి ఆయన ద్వారా అభినయాయి. కానీ ఇప్పుడు ఎవడు కూడా వాటిని గుర్తించట్లేదు. ఎన్నిటివి మనం ఆయన పోయాడని అంటారు, కానీ అనిపించేది మాత్రం అందరూ అనిపిస్తున్నారు, గుర్తించేది మాత్రం గుర్తించట్లేదు. ఆయన సౌకర్యాలు ఇది వీళ్ళకైతే నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్. కాపాడుకుందాం.
జన్మదిన శుభాకాంక్షలు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి అత్యంత ఆప్తులు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పెద్దకొత్తపల్లి అభివృద్ధి ప్రదాత, నిత్య శ్రామికులు, ప్రజల మనిషి, నిగర్వి, సేవాతత్పరులు, యువనేత, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పిఎస్ఆర్ యూత్ ఫోర్స్ పెద్దకొత్తపల్లి. ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. తడియారని కన్నులతో విభజించిన వేదనతో ఈ మట్టిని నీకందించాం ఆనాడు. గడియారపు పరుగులు దాటి గగనాంతర సీమల దాటి మన ఆంధ్రను నిలబెట్టావు ఈనాడు. అడుగడుగు ఆటంకాలే, అడ్డుకునే నిర్బంధాలే అన్నింటిని ఛేదించింది, దాటొచ్చింది ఈనాడు చంద్రన్న. అన్నపూర్ణకి అన్నదాతకు వెలుగొచ్చింది ఈనాడే, తెలుగు తల్లికి ఆంధ్రజాతికి బలమొచ్చింది ఈనాడే. అణచబడ్డ ఆంధ్ర పౌరుషం నిలబెట్టింది ఈనాడే. ఈ ఘనతకు చరితకు రూపం చంద్రబాబు నాయుడే. తడియారని కన్నులతో విభజించిన వేదనతో ఈ మట్టిని నీకందించాం ఆనాడు. గడియారపు పరుగులు దాటి గగనాంతర సీమల దాటి మన ఆంధ్రను నిలబెట్టావు ఈనాడు. చీకటినే కమ్మిన గడపల ఆవేదన నాడు, సింధూరం వెలుగులు నిండిన ఆనందం ఈనాడు. వేసారిన ఆశలనే వేధించే ఆకలినే పొలిమేరను దాటించింది మన చంద్రన్నే. ఓ తల్లడిల్లిన తెలుగు ప్రజల తల ఎత్తించింది తెలుగుదేశమే. అడుగడుగు ఆటంకాలే, అడ్డుకునే నిర్బంధాలే అన్నింటిని ఛేదించింది, దాటించింది ఈనాడు చంద్రన్న. అన్నపూర్ణకి అన్నదాతకు వెలుగొచ్చింది ఈనాడే, తెలుగు తల్లికి ఆంధ్రజాతికి బలమొచ్చింది ఈనాడే. అణచబడ్డ ఆంధ్ర పౌరుషం
చరితకు రూపం చంద్రబాబు నాయుడే. మొదలైన ఈ అభివృద్ధిని ముందుకు నడిపేది, ఎదురైన ప్రతి ఇబ్బందిని విజయంగా మలిచేది. మన రాష్ట్ర గమనాన్ని అభివృద్ధి గమ్యాన్ని నడిపించే నాయకుడే చంద్రబాబు నాయుడే. ఈ ప్రగతి నిలవాలంటే, స్వర్ణాంధ్రకు చేరాలంటే మన ఓటుకు బలమొచ్చేది, విలువిచ్చేది చంద్రబాబు నాయుడే. అన్నపూర్ణకి అన్నదాతకు వెలుగొచ్చింది ఈనాడే, తెలుగు తల్లికి ఆంధ్రజాతికి బలమొచ్చింది ఈనాడే. అణచబడ్డ ఆంధ్ర పౌరుషం నిలబెట్టింది ఈనాడే. ఈ ఘనతకు చరితకు రూపం చంద్రబాబు నాయుడే. తడియారని కన్నులతో విభజించిన వేదనతో ఈ మట్టిని నీకందించాం ఆనాడు. గడియారపు పరుగులు దాటి, గగనాంతర సీమల దాటి మన ఆంధ్రను నిలబెట్టావు ఈనాడు. అడుగడుగు ఆటంకాలే, అడ్డుకునే నిర్బంధాలే అన్నింటిని ఛేదించింది, దాటొచ్చింది ఈనాడు చంద్రన్న. అన్నపూర్ణకి అన్నదాతకు వెలుగొచ్చింది ఈనాడే, తెలుగు తల్లికి ఆంధ్రజాతికి బలమొచ్చింది ఈనాడే. అణచబ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా. జయ హో చంద్రబాబు నాయుడా, జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా. చరితవై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా. ఓ వినీతిని ఎదిరించే ధర్మదక్షుడా, పేదరికం రూపు మాపే మాతృహృదయుడా. ఓ భీమా ధీమానిచ్చిన బడుగు జనుల బద్ధుడా, ప్రజలకై పట్టి సీమ ప్రవాహాల సాధ్యుడా. శ్రీ సిటీతో ఉద్యోగ దారి చూపే యువకుడా, కియా మోటారు సిరులను అందించిన చరితుడా. సిక్కోలు తుఫానులను ఢీకొట్టిన శూరుడా, రాళ్ల సీమ నేల గడప తడిపిన మా భగీరథుడా. పసుపు కుంకుమను ఇచ్చిన ఆడపడుచు అన్నయ్య,
కార్యదీక్షుడా నవ్యాంధ్ర దక్షుడా ఆంధ్రజాతి సూర్యుడా చంద్రబాబు నాయుడా ధరణి పుత్రుడా ఘన విజయగాత్రుడా 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా అమరావతి గర్వించే అరుదైన జేయుడా ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే పాత్రుడా అని అంటే దైవమని భావించే క్షత్రుడా ప్రజలే నీ ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా పోలవరం నిర్మించే పోరాట ధీరుడా తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా చరితవై నిలిచే వీరుడా విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి భవిత చూపాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా అలుపన్నదేలేక శ్రమించువాడు గోదారి పరుగుల్ని కృష్ణమ్మ పొడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన మల్లె మనకించి మాట నిలిపాడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం వచ్చాడు అడుగో వచ్చాడు అడుగో పోలవర స్వామికుడు ఉక్కు సంకల్పకుడు పెట్టుబడి వెల్లువకు తొలిపోతు ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు పసిబిడ్డ ఆంధ్రకు తండ్రి అయినాడు మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచే సూర్యుడు అభివృద్ధి కాకయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శితడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా
దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం శ్రమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం శ్రమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి భవిత చూపాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా హలుమన్నదే లేక శ్రమించువాడు గోదారి పరుగుల్ని కృష్ణమ్మ పొడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన మల్లె మనకించి మాట నిలిపాడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం వచ్చాడు అడుగో వచ్చాడు అడుగో పోలవర స్వామికుడు ఉక్కు సంకల్పకుడు పెట్టుబడి వెల్లువకు తొలిపోతూ ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు పసిబిడ్డ ఆంధ్రకు తండ్రి అయినాడు మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచే సూర్యుడు అభివృద్ధి కాకయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శితడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం శ్రమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది